దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశాలు ద్వారా మరింత మీరు చెరువుగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, దినదినము మీరు ఆత్మీయ క్షమాభివృద్ధి చెందాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నువ్వు మహాభివృద్ధి పొందుదువు. ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ప్రారంభమవుతుంది, కానీ ఆ తర్వాత చాలా దీవించబడతాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు. మొదట మనం ప్రారంభం అనేది కొద్దిగా ఉన్నప్పటికీ తుదకొది మహాభివృద్ధి పొందుతుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం, దేవుని వాక్యాన్ని ఎంత సమయం ధ్యానం చేస్తున్నాం, దేవునితో సమయం గడిపే కొలది అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ప్రార్థించిన కొలది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. ప్రారంభంలో మనం చిన్నగా ప్రార్థన చేసి వెంటనే జవాబు పొందుకోవాలంటే కనుక కొంతకాలం మనం కనిపెట్టవలసిన అవసరత కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో మనం కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి పొందుతామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ మాటలు బిల్దదోనే స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదైనా నా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రారంభం ఎప్పుడు కూడా స్వల్పముగానే ఉంటుంది. అది ఆధ్యాత్మిక విషయం కావచ్చు, అలాగే మన వ్యక్తిగత జీవితంలో మన కెరీర్ కోసం కావచ్చు, అలాగే అన్ని ఏ రంగమైనప్పటికీ, అది వ్యాపార రంగం కావచ్చు, ఏ రంగమైనప్పటికీ అది ప్రారంభం కొద్దిగా ఉంటుంది. కానీ దేవుడికి మనం ఆ సమస్యను కానీ లేకుంటే ఆ పరిస్థితిని కానీ ఏదైతే మన కార్యం తలపడుతున్నామో వాటిని దేవునికి అప్పగించినట్లయితే దాన్ని అభివృద్ధి చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రారంభం కొద్దిగానే ఉంది, కానీ దేవుడు దాన్ని ఆశీర్వదించి దీవించినప్పుడు 5,000 మంది మరి సమృద్ధిగా భుజించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీరు ఏది ప్రారంభించినప్పటికీ ప్రారంభం ఎప్పుడు కూడా అది స్వల్పంగా ఉంటుంది, కానీ అది దేవునికి అప్పగించి అది కొనసాగించినట్లయితే మహాభివృద్ధి చెందుతామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ప్రారంభమైనప్పుడే గొప్ప కార్యాలు పొందుకోవాలని ఆశపడడం కన్నా ప్రారంభిస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ మనం దాన్ని కొనసాగించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. కాబట్టి దేవునితో గడిపే సమయం, దేవునితో మన సహవాసం చేసే సమయం, అది ఎంతో ఆశీర్వాదమని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ఏ విషయంలో మీరు ప్రభు కోసం కనిపెడుతున్నారో వాడి కొరకు నిరీక్షణతో మనం ఎదురు చూసినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ ప్రారంభము కొద్దిగా ఉన్నప్పటికీ రాబోయే దినాల్లో నువ్వు మహాభివృద్ధి పొంది నువ్వు దీవించబడుతూ అనేక మందికి దీవెనకరంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు నువ్వు దీవించినట్లుగానే దేవుడు మీ జీవితంలో కూడా దీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. అది ఏది ప్రారంభించినప్పటికీ దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధికి అప్పగించుకుంటూ ఆ ప్రారంభము స్టార్టింగ్లో, అది బిగినింగ్లో స్మాల్గా ఉన్నప్పటికీ, చిన్నగా ఉన్నప్పటికీ రాబోయే కాలంలో దాన్ని వృద్ధి చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం నిరీక్షణతో ఆ కార్యాన్ని కొనసాగిద్దాం. ఏ కార్యమైతే మనం దేవుని చిత్తానుసారంగా కనిపెడుతున్నామో, తలపడుతున్నామో ఆ కార్యాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను
తుదకు అది మహాభివృద్ధి పొందుతుందని దేవుని వాక్యం మాట్లాడుతున్నట్లు మేము చూస్తున్నాం ప్రభా. ఈ వాక్యంలో మేము గమనిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మా ప్రారంభమునైనా మీకు అప్పగించడానికి సహాయం చేయ ప్రభా. మీకు అప్పగిస్తూ ఆ కార్యాన్ని మేము జరిగిస్తుండగా ప్రభా, రాబోయే దినాల్లో దాన్ని వృద్ధి చేయమని, దాని ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.